అయితే అమ్మా ఇప్పుడు ఆర్టిస్ట్‌లకి రెమ్యూనరేషన్ విషయానికొస్తే మన సీరియల్ అయినా, సినిమాలైనా ఏంటి తక్కువయింది అనిపిస్తుందా మీకు? అక్కడెక్కడైనా లోటు ఉంటుందా హీరోలతో పోలిస్తే? ఇప్పటికి అలాగే జరుగుతుందంటారా? మీరు చూసిన నాటికి కొన్ని ఇప్పటికి? విషయాలు మనం పబ్లిక్‌గా చెప్పలేము. హ్మ్. దీనికి కమెంట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే, మనం చెప్పాం కదా! అన్నది కూడా వస్తుంది. హ్మ్. ఇప్పుడు మన ఇంటికుంది. మనం రూ. 1,00,000 తీసుకుంటే, ఇప్పుడు హ్మ్. నేనే ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను రూ. 1,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటే, నాకు ఇంటికి వచ్చే గెస్ట్‌లకి కనీసం నేను ఏదైనా ఫ్రూట్సు, బిస్కెట్, కాఫీ అంతే పెట్టాలి. మర్యాద. హ్మ్. ఆ మర్యాద అన్నది నేను చెయ్యాలి. హ్మ్. అప్పుడు కనీసం ఒక 10,000కైనా నేను పెట్టాలి గదా! హ్మ్. నా స్టాండర్డ్ ప్రకారం చూసుకుంటే, అవును. కనీసం 10,000కైనా పెట్టాలి గదా! ఇప్పుడు నేను రూ. 1000 సంపాదిస్తుంటే రూ. 100కి పెడతా. ఇంకోటి చూస్తే సొసైటీలో ప్రతీదీ మనం మా నాన్నగారు ఉన్నప్పుడు 200 తీసుకెళ్తే మొత్తం ఫ్యామిలీకి ఒక నెలకి కావాల్సింది కొనుక్కొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు 200కి మీరు ఏమొస్తుంది? ఒక వాటర్ బాటిల్ కూడా రాట్లా. కష్టం. హ్మ్. అన్ని వాల్యూ పడిపోవడం వల్ల హ్మ్. లైఫ్ స్టైల్ మారుతుంది. హ్మ్. తప్పకుండా అన్నీ పెరుగుతూ ఉంటాయి. హ్మ్. రెమ్యునరేషన్ విషయంకి వచ్చేటప్పుడు అదే అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఓటీటీస్ వచ్చాయి. ఇప్పుడు సినిమాలొస్తున్నాయి. మీరు ఏం డిఫరెన్స్ చూస్తున్నారు మ్యామ్ ఓటీటీకి, సినిమాలకి అవకాశాల పరంగా? అక్కడ సినిమా తీస్తేనే వీళ్ళు ఓటీటీకి పంపిస్తారు. హ్మ్. అవును. మంచి పాయింట్. వాళ్ళు సినిమా కానీ, సీరియల్ గాని, వెబ్ సీరీస్ గాని చేస్తేనే ఓటీటీకి వస్తది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తది? ఇది హ్మ్. ఎవరు ఎందుకు ఆలోచించరు? హ్మ్. ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఒక ప్రొడక్ట్ చేస్తేనే బయటకొస్తది. హ్మ్. ప్రొడక్ట్ లేకపోతే ఓటీటీ మాత్రం ఉండి ఏం చేస్తారమ్మా? సో, అయితే అవకాశాలు ఒక దిక్కు పెరిగాయి. కానీ ఎంతవరకు ఆ క్యారెక్టర్‌కి అంత స్కోప్ ఉందో గూడా మనం జూడాలి. ఏదో పెడుతున్నారు గాబట్టి, ఓటీటీ ఉంది గాబట్టి, ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి గాబట్టి ఉంటున్నాయి. అంతే మనం చూడాలి. అంతే. హ్మ్. అయితే అమ్మ మీరు హీరోస్‌తో నటించారు. 'ఉదయ్ కిరణ్' లాంటి హీరోస్‌తో నటించారు. మరి ఇప్పుడు ఆ బాండ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా మీకు ఈ తరంలో వస్తున్న ఇప్పుడు హీరోస్? గూడా ఉన్నారు. 'సూర్య' గారితో ఇప్పుడు 'విశ్వనాథ్ అనుకో' చేస్తున్నానన్నమాట. హ్మ్. 'విశ్వనాథ్ అండ్ సన్స్‌ది' హ్మ్. నాగవంశీ ప్రొడ్యూసరు, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ చేస్తున్నా. అందులో నేను, నాసర్ గారు, మీమ్స్ గోపి చాలామంది చేస్తున్నాం. రాధిక గారు వీళ్ళందరూ కాంబినేషన్‌లో రవీనా టండన్, నేను, మమతా బైజు, సూర్య గారు వావ్! వీళ్ళకే వచ్చింది. హ్మ్. అందులో కూడా ఒక డాన్స్ ఉంది. వావ్! ఎక్కడ పోయినా డాన్స్‌ని మీరు వదలాలనుకుని అది వదలట్లే. అది వదలదు. అంటే అప్పుడు హ్యాపీగా చేస్తామన్నమాట. అప్పుడు కానిది ఇప్పుడు జరుగుతోంది. జరుగుతుంది హ్మ్. నిజంగా. హ్మ్. అంటే ఒకటి రిటైర్ అవుదాం అనుకున్నప్పటికి అన్నీ వస్తున్నాయి. అన్నీ చేస్తున్నాం. హ్మ్. ఇంకా మనకి ఏం లోటు? గ్లో పెరుగుతది. హెల్తీగా ఉంటాం. హ్మ్. హ్మ్. మనం అనుకున్నదంతా జరిగేటప్పటికి హ్యాపీనెస్ లోపల నుంచి వస్తాయి గదా! హ్మ్. అది అప్పుడు కూడా ఇప్పుడు 'సూర్య' గారితో చేస్తున్నాను. హ్మ్. తమిళ్‌లో 'సెల్వరాఘవన్' గారితో హ్మ్. చేస్తున్నాను. మాట్లాడుకుంటారా 'సూర్య' మీరు తమిళ్‌లో కూర్చొని? హ్యాపీగా. ఆ! నాకొక అలవాటేంటంటే ఎప్పుడైనా కొంచెం లాంగ్ డ్యూరేషన్ షూట్ ఎక్కువ రోజులు ఉంటే ఇంట్లో నుంచి అన్నీ అబ్బా! పట్టుకెళ్తా. వావ్! హ్మ్. చాలా మంచిగా. మొత్తం పెద్ద పెద్ద బాక్సులు పట్టుకునెళ్తా మీరే మొత్తం. వండుతారా? నేనే చేసుకొని తీసుకెళ్తా. స్వయాన. వండటం హ్మ్. టు బీ ఫ్రాంక్ పనమ్మాయి లేదు. నేనే పనమ్మాయి, నేనే కుక్. వావ్! ఓకే. నాకు హ్మ్. ఇష్టం. హ్మ్. చాలా ఇష్టంగా చేస్తాననమాట. అది చేసుకుంటూ మళ్ళీ షూటింగ్‌కి వెళ్తారు. ఎళ్తాను అక్కడ అందరికి పంచడం. అందరూ తింటారు. అప్పుడు ఆ రోజు షూటు ఊటీలో జరుగుతుంది. నేను తింటూ ఉంటే ప్లేట్‌లో పెట్టుకొని అందరూ తింటుంటే సూర్య గారు ఇలా చూసారు. చూసి ఎళ్ళిపోయారు. "నాన్న బాబు తింటారమ్మా సూర్య" ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో కూడా వర్క్ చేసాం. ఆ! అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం చూసి పెరిగాం కదా! వాళ్ళు నా కళ్ళ ముందు చిన్న పిల్లలు వాళ్ళు. హ్మ్. రామ్ చరణ్ గారు గాని, తారక్ కానీ వీళ్ళందరూ మనోజ్ వీళ్ళందరూ ఏంటంటే చిన్న పిల్లలు. హ్మ్. వాళ్ళ నాన్నగారితో వర్క్ చేసినప్పుడు వాళ్ళు చిన్న పిల్లలుగా చేశారు. హ్మ్. అప్పుడు నేనెళ్ళి వాళ్ళని ఏమని పిలవాలి? అంతేగా. నా కొడుకులాంటి వాళ్ళు వాళ్ళు. అవును. నా పిల్లల్ని నేను అండి అని ఎలా పిలవను? హ్మ్. అందుకే తారక్ అంటాను, మనోజ్ అంటాను, నాని అంటాను. అది ఇంకోటేంటంటే నాకు అదృష్టం వాళ్ళు మదర్ లాగానే నన్ను ట్రీట్ చేస్తారు. అవును. హ్మ్. అప్పుడు సూర్యని కూడా అడిగాను. హ్మ్. "సూర్య ఏమన్నా తింటారమ్మా?" అంటే, "పంపించండమ్మా" అని. అబ్బా! ఆ! తను తినేసి మళ్ళీ వచ్చి, "అమ్మ చాలా బావుందమ్మా. బా! థాంక్ యూ అమ్మ." అని అదొక సంతోషం. హ్మ్.